హలో గాయ్స్, ఇప్పుడు మనం ఉల్లికాయ టొమాటో కర్రీ ఎలా వండుకుందామో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయని టొమాటోని చిన్నగా తరుముకొని పచ్చిమిర్చిని పొడవుగా చీరుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ గాయ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకుందాము. టొమాటో అప్పుడే వేయొద్దు. వేసుకున్న తర్వాత ఇందులో నేను పసుపు ఉప్పు చూపించలేకపోయాను, స్కిప్ అయింది. సో అది కూడా మీరు పసుపు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి గైస్. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి లైట్ బ్రౌనిష్ ఆర్ పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ లోపు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఒక క్యాష్యూ కొన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. తర్వాత మనము మసాలా వేద్దాము అండ్ కారం వేద్దాము. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఆల్రెడీ మనము ఈలోపు ములక్కాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ములక్కాయలు కూడా అందులో వేసేద్దాము. వేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ పౌడర్ని, ఆ యొక్క పేస్ట్ని కూడా అందులో వేసేద్దాము. ఈలోపు మనం చింతపండు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి అది కూడా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని మాత్రమే అందులో వేద్దాము. వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మన ములక్కాయ టొమాటో రెడీ. ఫైనల్గా మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. బాబా.